మార్నింగ్ వ్యూయర్స్ నమస్తే నేను విజయ చంద్రిక ఏవన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ముందుగా వ్యోమగామి సునీత విలియమ్స్ అలాగే Crew9 మిషన్ సభ్యులతో పాటు బుచ్ వెల్మోర్ వీళ్ళందరూ కూడా ఈ రోజు చాలా సక్సెస్ఫుల్ గా విజయవంతంగా స్పేస్ నుంచి భూమి మీదకి వచ్చారు. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 3:27 వచ్చారు. వాళ్ళందరినీ స్ట్రెచర్ మీద తీసుకెళ్లారు. సో ప్రక్రియ ప్రారంభమైంది. కొన్నాళ్లు భారంగా ఉన్నప్పటికీ కూడా ఎట్టకేలకు వాళ్ళందరూ కూడా క్షేమంగా భారత్ చేరుకున్నారు. వెల్కమ్ Crew9 సభ్యులు అలాగే సునీత విలియమ్స్ మ్యామ్. ఆల్ ద బెస్ట్ ఇక కమింగ్ డేస్ కి. ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ న్యూస్ డిబేట్ స్టార్ట్ చేద్దాం. జనరల్ గా అంటారు కదా, ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందన అన్నట్టు. నిజంగానే అన్ని మంచి శకునాలే ఆంధ్రప్రదేశ్ కి కనిపిస్తున్నాయి. ఒక పక్కన అది ఒకరికో ఇద్దరికో కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజానికానికి, కూటమి పార్టీలకి అందరికీ కూడా ఒక రకంగా భవిష్యత్తు కళ్ల ముందు కనిపిస్తోంది. ఒక రకంగా మంచి శకునాలు కనిపిస్తున్నాయి అన్ని. ఏంటి అని అంటే, ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎవరికైనా కూడా భవిష్యత్తు విషయంలో కొంచెం ఖచ్చితంగా ఒక ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ లేకపోతే వాళ్ళు గాలివాటంగా కొట్టుకెళ్ళిపోతారు. ఫ్లో ఎలా ఉందంటే అలా వెళ్ళిపోతూ ఉంటారు. ఏం చేస్తున్నామో అర్థం కాదు, ఎలా వెళ్తున్నామో అర్థం కాదు, దిశానిర్దేశం లేకుండా అయిపోతాం. కానీ భవిష్యత్ అనేది కేవలం ఒక వ్యక్తిగానో, ఒక ఉద్యోగం చేసే వాళ్ళగానో, కుటుంబ పరంగానో కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ భవిష్యత్తుని ఇలా చెయ్యాలి, 5 ఏళ్లకి ఇలా ఉండాలి, 10 ఏళ్లకి ఇలా ఉండాలి, 30 ఏళ్లకి ఇలా ఉండాలని ఖచ్చితంగా నిర్దేశించుకుంటారు. వ్యక్తులైనా, కుటుంబమైనా, రాష్ట్రమైనా, పాలకులైనా సరే. మరి ఈ నేపథ్యంలో మనం చూసినప్పుడు ఈ ప్రణాళిక వేసే విషయంలో, భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించే విషయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఖచ్చితంగా అనుమానమే లేదు, ఆయన ముందు వరుసలో ఉంటారు. కేవలం తన కుటుంబమే కాకుండా మొత్తం 5 కోట్ల ప్రజానికానికి సంబంధించిన భవిష్యత్తు ప్రణాళికలు ఇప్పటికే 2047 విజన్ డాక్యుమెంట్ తో ఆయన ముందుకు వెళ్తున్నారు. తాజాగా అసెంబ్లీ వేదికగా కూడా ఆయన జిల్లాల విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించారు. అంటే ఒక 2047 విజన్ డాక్యుమెంట్ అంటే ఒక 6 ఎలక్షన్స్ తర్వాత ఎలా ఉండాలి అన్న విషయంతో పాటు 2029 అంటే 2029 ఎలక్షన్స్ నాటికి మళ్ళీ ఫేస్ చేసే టైంకి ఏపీలో నియోజకవర్గాలు ఎలా ఉండాలి, మండలాలు ఎలా ఉండాలి, జిల్లా స్థాయిగా ఎలా ఉండాలి, అమరావతి నిర్మాణం ఎలా ఉండాలి, పరిశ్రమల ఆదాయం ఇప్పుడెంత ఉంది, అప్పటికి ఎలా పెరగాలి, ఉన్నటువంటి వనరులేంటి, ఇవి కాకుండా సేవలేంటి, జిఎస్డిపి ఏంటి, వ్యవసాయం ఏంటి, అనుబంధ రంగాలేంటి, విద్య, వైద్యం, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, అన్ని విషయాల్లో ఒక క్లియర్ భవిష్యత్తు పారదర్శకంగా ఎలా ఉండాలి, ఎలా పెట్టుకుంటే మనం ఎలా వెళ్తాం అన్నది ఇప్పటికే జిల్లాల విజన్ డాక్యుమెంట్ తో ఆయన ఆవిష్కరించారు. అందుకే విభిన్న రంగాలకి సంబంధించి ఆయన ప్లానింగ్ ఆవిష్కరించారు. అంటే రోజువారీ లక్ష్యాలు ఉంటాయి మనకి గవర్నెన్స్ లో, పాలన చేస్తున్నప్పుడు రోజువారీ లక్ష్యాలు ఉంటాయి. అంటే రోజువారీ ఆదాయం ఎంత, ఖర్చులేంటి, ఎలా పాలన ఎలా చేయాలి, ఇచ్చిన హామీలు ఎలా అమలు చేయాలి, వీటితో పాటు భవిష్యత్తులో ఒక వ్యక్తుల జీవిత మౌలికంగా ఎలా మెరుగుపడాలి, ఆర్థికంగా వాళ్ళు ఎలా మెరుగుపడాలి, ఈ విషయాలన్నిటిపై కూడా ఆయన క్లియర్ కట్ గా విజన్ ఆవిష్కరించారు. దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ ను కూడా రూపొందించారు. కుప్పం, పిఠాపురం, మంగళగిరి, ఉరవకొండ నియోజకవర్గాలకి సంబంధించిన పైలట్ విజన్ డాక్యుమెంట్లు ఇప్పటికే సిద్ధమైపోయాయి. సో పైలట్ ప్రాజెక్టులను ఇక్కడ స్టార్ట్ చేసి మిగిలిన జిల్లాలన్నింటినీ కూడా 2029కి క్లియర్ పిక్చర్ తీసుకొస్తారు. 2047 కి సంబంధించిన డాక్యుమెంట్ లో భాగంగా అంటే ప్రతి ఏటా 15% వృద్ధి రేటు కనిపిస్తుంది. 2047 నాటికి 308 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ మారే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా యూదులకి సంబంధించి ఎలా ఉందో ఆ ప్లేస్ ని తెలుగు వాళ్ళు రీప్లేస్ చేస్తారని అసెంబ్లీ వేదికగా చెప్పారు. తలసరి ఆదాయం ఇప్పుడు 5 లక్షలు అంటే 2 లక్షల చేంజ్ ఉంది. ఎలక్షన్స్ నాటికి అది 5 లక్షలు చేంజ్ అయ్యి దాదాపుగా 2047కి 55 లక్షల రూపాయలు అయ్యే విధంగా ప్రణాళిక రూపొందించామని చెప్పారు. అయితే ఇక్కడ ఒక విషయం, ఈ నెంబర్లు, కోట్లు, ఇన్ని జిఎస్డిపిలు ఒక సామాన్యుడు ఎవరన్నా సరే కూరగాయలు అమ్ముకునేవాడో, పళ్ళు అమ్ముకునేవాడో చూసినప్పుడు అబ్బే ఇదేదో మన సబ్జెక్ట్ కాదురా, ఏంట్రా ఈ లెక్కలని అనిపిస్తుంది. కానీ వాళ్ళ జీవిత ప్రమాణాలు మెరుగుపరిచేవే
ఈ విజన్ డాక్యుమెంట్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇదేదో మన సబ్జెక్ట్ కాదు, మన వ్యవహారం కాదు అన్నట్టుగా కాకుండా మనకి సంబంధించిన తలసరి ఆదాయం ఎలా మెరుగుపడబోతోంది ఈ లక్ష్యాలన్నిటితో. ఎందుకంటే విజన్ 2020 అన్నప్పుడు కూడా ఎవరికి అర్థం కాలేదు, నవ్వారు. ఆ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. బట్ దాని ఫలితాలు ఈ రోజు ఐటీ పరంగా కానీ వివిధ సెక్టార్ల పరంగా కానీ మనిషి యొక్క జీవన ప్రమాణాలు ఎలా మెరుగుపడ్డాయి అనేది కళ్ల ముందు కనిపించాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కొంత కనెక్టెడ్ గా ఉండండి. హ్యూమన్ టచ్ ఇందులో ఉంది, ఎలా బాగుపడుతుంది అనేది కూడా చెప్పారు. అలాగే వ్యవసాయానికి సంబంధించి కూడా క్లియర్ కట్ గా అన్ని విషయాలు లెక్కలు చెప్పారు. ఇప్పుడు 5,17 కోట్ల రూపాయలు ఉంది. 29 నాటికి అది 8.91 కోట్లు వస్తాయని, పరిశ్రమల విషయంలో, సేవల విషయంలో, జిఎస్డిపి విషయంలో, అలాగే ఒక 10 సూత్రాలను నిర్దేశించుకుని కూడా ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు. అంటే పేదరిక నిర్మూలన, ఉద్యోగ ఉపాధి కల్పన, నీరు, నైపుణ్యం, డీప్ టెక్, స్వర్ణాంధ్ర, మౌలిక వసతులు, ఇవన్నీ కూడా మండలం, నియోజకవర్గం, జిల్లా వారీగా వీటిలన్నిటినీ రూపొందించారు. అలాగే వీటినన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు. ఏదో డాక్యుమెంట్ వదిలేశారు, పాలన జరిగిపోతూ ఉంటుంది, ఇది ఊరికే కాగితాల పరిమితమే అన్నట్టుగా కాకుండా ముఖ్యమంత్రి గారు ఈ చెప్పిన అంశాలని ఎప్పటి వరకు కూడా ఎంత మేర అమలవుతున్నాయి, ఎంత మేర ఇంత పనులయ్యాయి అని సమీక్షిస్తారు. ప్రతి 2 నెలలకు ఒకసారి చీఫ్ సెక్రటరీ దీన్ని సమీక్షిస్తారు. ముఖ్యమంత్రి గారు 3 నెలలకు ఒకసారి విజన్ డాక్యుమెంట్ ని సమీక్షించి ప్రోగ్రెస్ రిపోర్ట్ ని కూడా మేము చెప్పింది ఇది, ఇంతవరకు అయ్యింది, ఇలా వెళ్ళబోతున్నాం అనే విషయాన్ని ప్రోగ్రెస్ రిపోర్ట్ ను కూడా ప్రజల ముందు ఉంచుతారు. మరొక పక్కన కేవలం జిల్లాలో విజన్ డాక్యుమెంటే కాకుండా అమరావతి, పోలవరం నిర్మాణాల విషయంలో కూడా నిధులు ఇప్పటికే సమీకరించారు. అమరావతి విషయంలో కూడా చూస్తే మనం 31,000 కోట్ల రూపాయల నిర్మాణానికి సిద్ధంగా ఉంది. సిఆర్డీఏ ఒక 40,000 కోట్ల రూపాయలను ఆమోదించింది. టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఏప్రిల్ 15 నుంచి 20 మధ్యలో మోదీ గారు వచ్చి మళ్లీ పనులు పునఃప్రారంభిస్తారు. కొత్త కళ, కొత్త ఊపు, కొత్త నిర్మాణాలు రాబోతున్నాయి. 2029కి ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి అటు జిల్లాలు, ఇటు అమరావతితో పాటు ఇంకొక ముఖ్యమైన గుడ్ న్యూస్ ఏంటంటే బిల్ గేట్స్ ఫౌండేషన్ తో ఈ రోజు ముఖ్యమంత్రి గారు కొన్ని కీలకమైనటువంటి ఒప్పందాలు, ఎంఓయూలు చేసుకుంటున్నారు. బిల్ గేట్స్ ఫౌండేషన్ తో ఆరోగ్య డేటా వ్యవస్థ, టెలిమెడిసిన్, తక్కువ ఖర్చుతో వైద్య పరీక్షలు, వైద్య ఉపకరణాలు, డిజిటల్ విద్య, జాతీయ విద్య సదస్సు. సో గతంలో ఒకసారి బిల్ గేట్స్ తో చేసుకున్నటువంటి ఒప్పందాలతో హైదరాబాద్ ఎలా రూపురేఖలు మారాయో కళ్ల ముందు కనిపించాయి. మళ్ళీ ఇప్పుడు ఏపీ కోసం గేట్స్ ఫౌండేషన్ తో అనేక విషయాల్లో ఒప్పందాలు చేసుకుంటున్నారు. సో అన్ని మంచి శకునాలే కనిపిస్తున్నాయి, అద్భుతాలు ఆవిష్కృతం కాబోతున్నాయి. కాకపోతే దీన్ని ప్రజలకు అర్థమయ్యేలాగా ముఖ్యమంత్రి గారు టీం ఎంత మేర తీసుకెళ్తారన్నదే ఇక్కడ మెయిన్ ఛాలెంజ్. మొత్తానికి అటు ఢిల్లీ టూర్ లో కీలకమైన ఒప్పందాలు, బిల్ గేట్స్ ఫౌండేషన్ తో సీఎం గారు కీలక ఒప్పందాలన్నీ చేసుకోబోతున్నారు. అటు ఏపీలో కూడా కొరియా పెట్టుబడులకు మోసాయిదా ఒప్పందాలన్నీ కూడా సంతకాలు జరగబోతున్నాయి. ఇంకొక పక్కన క్లియర్ కట్ గా ఒక సిస్టమాటిక్ గా ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు. మరి ఆయన ఉద్దేశాలు ప్రజలు అర్థం చేసుకుంటున్నారా? దీని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? నిజంగా ఆయన చెప్పినట్టు అన్ని కూడా ఆవిష్కృతం అయితే ఏపీ ముఖ చిత్రం మారబోతోందా? అసలు ఇందులో ఉన్న సాధ్యాసాధ్యాలను కూడా మాట్లాడదాం మనం. టీడీపీ నుంచి కంచెల విజయభాస్కర్ గారు, నెల్లూరులో పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు, బీజేపీ నుంచి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. అందరికీ స్వాగతం అండి. ముందుగా నేను చందు శ్రీనివాస్ గారు మీతో ప్రారంభిస్తాను. భవిష్యత్తు ప్రణాళికలు చాలా ముఖ్యం కాబట్టి ఇవి నియోజకవర్గాల వారీగా 2029 వరకు, 2047 ఏపీ వరకు చాలా క్లియర్ కట్ గా ఇలా వెళ్తున్నారు. కీలక ఒప్పందాలు అన్ని కనిపిస్తున్నాయి. ప్రజలకు అర్థమవుతున్నాయా? ఇది చాలా మౌలికమైన ప్రశ్న. అంటే ఒక్కొక్కసారి ఆయనే ఒప్పుకున్నారు మన అసెంబ్లీ వేదికగా, నేనేదో అనుకున్నాను కానీ కొన్ని అవ్వలేదు, నా తప్పిదాలు చాలా ఉన్నాయని. ఈసారి అలాంటి తప్పిదాలు కాకుండా ఆయన చెప్పేది క్లియర్ కట్ గా అర్థమవుతుందా? పాలన, ఒప్పందాలు, హామీలతో పాటు ఇది సైమల్టేనియస్ గా వెళ్ళాలి. డెఫినెట్గా అండి. ఇప్పుడు ముందుగా ప్యానెల్ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ చెప్తూ, ఆయన నిజంగా 7 పదుల వయసులో ఇంత కష్టపడుతుంటే చూస్తుంటే కొద్దిగా మనకు కూడా ఈ వయసులో ఆయన కష్టపడుతున్నాడు. మిగతా ఆయనతో పాటు 175 ఉంటే 174 మంది కూడా అదే విధంగా ముందుకెళ్ళాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి చేయాలి, అస్తవ్యస్తమైన వ్యవస్థను గాడిలో పెట్టాలనేది అందరికీ అర్థమవుతుంది. మీరు చెప్పిన ఉపోద్ఘాతం 10 నిమిషాల్లో మొత్తం క్లియర్ పిక్చర్ ఇచ్చారండి. అంటే చాలా చక్కగా, అంటే విజన్ ఏంటి, ఒక నాయకుడికి ఉన్న లక్షణాలు ఏంటి, విజన్ 2047 దిశగా మనం ముందుకు ఎలా వెళ్ళాలి, ఎమ్మెల్యే స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అది ఏ విధంగా ప్రభుత్వ పథకాలు తీసుకెళ్లాలనేది చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పారు. లేకపోతే నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు లేని విధంగా 2014లో 19, 2024 ఈ 3 దశల్లో చూస్తే చాలా విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయింది.
నష్టపోయిన తర్వాత ఆయన అనుకోలే రాష్ట్రం ఇలా పరిస్థితి అనుకోకుండా హైదరాబాద్ చుట్టూరే అన్ని కేంద్రీకరించడం వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయిన మాట వాస్తవం. దాన్ని నష్టాన్ని నుంచి గట్టెక్కించడానికి ఆయన ఆ రోజున చాలా ప్రయత్నం, అనుభవం ఉన్న వ్యక్తి కావాలనుకున్నారు, వచ్చారు. వచ్చిన తర్వాత మోదీ గారు కూడా ఆ రోజు వచ్చారు. ఢిల్లీని తలదనే రాజధాని అని చెప్పి ఆ రోజు వాగ్దానం చేశారు. ఆ కాలక్రమంలో 2019 విడిగా మళ్ళీ పోటీ చేయటం, అక్కడ ఓడిపోవటం, 2024లో ఇప్పుడు అవకాశం ఆయన చంద్రబాబు నాయుడు గారి మధ్యలోని ఆలోచన ఆవిష్కరితమైన టైం వచ్చిందని మనం అనుకోవాలి. ఎందుకంటే చివరికి జంగిల్ క్లియరెన్స్ కూడా అడవులు చుట్టూ, హైకోర్టు చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు కూడా తీసేయకుండా, అంటే ఒక శ్మశాన వాతావరణం తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ జంగిల్ క్లియరెన్స్కి 90 కోట్లు ఖర్చు అయింది. అంటే అమరావతి అనే పేరు పెట్టి దాన్ని చక్కగా తీసుకెళ్తానని ఆయన పడిన కష్టం వర్ణాతీతం. లేకపోతే ఇప్పుడు కొత్తగా మీరు చెప్పిన దానికంటే ఒక అడిషన్గా చూసుకుంటే ఈ రోజున హడ్కో, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా జనవరి 22నే ఆమోదం తెలియజేసింది. వాళ్ళు ఒక ప్రపోజల్ పంపించారు. 11,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి నిన్ననే చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఒప్పందం కుదిరింది. అంటే ఈ నెల ఆఖరి వరకు అండి, మార్చి నెలాఖరికల్లా 30,000 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. దానికన్నీ కూడా టెండర్ కాల్ఫర్ చేశారు. ఇకపోతే నిన్న చూస్తే కనుక ఢిల్లీ వెళ్తే నిన్న అసెంబ్లీ సమావేశాలు, అంతకుముందు గత 5 సంవత్సరాలు అస్తవ్యస్తం పరికాహార పథకంలో కూడా డిప్యూటీ సీఎం గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు ఎంత వ్యవస్థలన్నీ రివీర్ చేసి మనకు అర్థమైపోయింది. మరి దీన్ని బయటపడే వాళ్ళు ఎవరంటే ఆయన 4.5 దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పోరాట పట్టుమన్న పవన్ కళ్యాణ్ గారు, మోదీ ఆశీస్సులు కంపల్సరీగా ఉండాలి. ఇకపోతే మోదీ గారిని ఆహ్వానించడానికే ఢిల్లీ వెళ్తున్నట్టుగా వీళ్ళిద్దరూ కనపడుతుంది క్లియర్గా. ఏప్రిల్లో ప్రారంభోత్సవాలు, ఏప్రిల్ 15-20 మధ్యలో అన్నారు. సరే, ఏదైనా కానీ ఆయన ఢిల్లీ ఎయిర్పోర్ట్ కానించండి, ఎయిర్పోర్ట్లో లాబింగ్లు కూడా ఆంధ్రప్రదేశ్ కోసం పనులు జరుగుతున్నాయి. తర్వాత వివిధ కేంద్ర మంత్రుల్ని సమావేశం అవటం, ఈరోజు పెండింగ్ పనులు క్లియరెన్స్ చేసుకోవటం, బ్యాంకర్లతో సమావేశం అవటం, మధ్యాహ్నం 2 గంటలకి మైక్రోసాఫ్ట్ అధినేత మీరు చెప్పినట్టు బిల్ గేట్స్ తో వైద్య ఆరోగ్యం బేసిక్ నీడ్స్ మౌలిక సదుపాయాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. అది కూడా ఒప్పందాలు కుదురుతాయి. ఆ రోజు హైదరాబాద్లో ఒప్పందం కుదుర్చుకోబట్టే ఈ రోజు హైదరాబాద్ అంత సస్యశ్యామలంగా విరాజిల్లుతుంది. కాబట్టి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న దూరదృష్టి ఈ విషయంలో ఒప్పందం క్లియర్ అయిపోయింది. ఇకపోతే వీళ్ళు ఇరువురు కలిపి చూసుకుంటే అండి, చివరికి సీడ్ యాక్సెస్ రోడ్లు ప్రతి 1 కిలోమీటర్కి అండర్ పాసెస్ కూడా మొత్తం ఏమీ లేకుండా చేశారు గత ప్రభుత్వం. అది మొత్తం మళ్ళీ ఇప్పుడు పెమ్మసాని గారు గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి అవ్వటం, క్లియరెన్స్ ఇవ్వటం, ఆ పనులు కూడా జరుగుతున్నాయి. సెంట్రల్ కూడా ఎప్పుడు లేని విధంగా బడ్జెట్లో మనం చూస్తాం 15,000 కోట్లు కేటాయించడం కావచ్చు, అమరావతికి, పోలవరానికి 15,000 కోట్లు కేటాయించడం కావచ్చు, రైలు కనెక్టివిటీ కావచ్చు, సరిహద్దు రాష్ట్రాలతో సంబంధాలు అమరావతికి వచ్చినాయి. ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణం, ఎప్పుడు లేని విధంగా. మరి 22 మంది ఎంపీలు ఇస్తే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను, మెడలు వంచి అని చెప్పే వ్యక్తి ఆయన మెడలు వంచాడు తప్పితే రాష్ట్రాన్ని గురించి ఆలోచించాల. అస్తవ్యస్తమైన ఈ వ్యవస్థని గాడిలో పెట్టాలంటే ఏంటి, కేంద్ర ప్రభుత్వం సహాయం కావాలి. దాదాపు మోదీ గారు కూడా వచ్చి దాదాపు మనం చూసామండి 2,08,000 కోట్లు ఆయన చేశాడు. అమిత్ షా గారు చెప్పినట్టుగా దాదాపు 5 లక్షల కోట్ల అభివృద్ధి పనులు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని ఏది అడిగితే అది చేయడానికి రెడీగా ఉన్నది. కాకపోతే వీళ్ళు ఏంటంటే చాలా పర్ఫెక్ట్గా తీసుకెళ్లి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చేయటం. జల్ జీవన్ మిషన్ చూడండి, గత 5 సంవత్సరాలు 25,000 కోట్లు ఇస్తే కనీసం మ్యాచింగ్ గ్రాంట్కి ఇవ్వబట్టి అది నిధులు మురిగిపోయింది. కానీ ఇక్కడ ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తనకున్న వాళ్ళిద్దరు కూడా యాక్సెస్తో కేంద్ర ప్రభుత్వం పెద్దలను ఒప్పించి తీసుకురాగలుగుతారు. శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న ఆయన 2 కుమారులు వివాహం రిసెప్షన్కి వెళ్ళారే కానీ పనంతగానో అభివృద్ధి, రాష్ట్రం అభివృద్ధి మీద వీళ్ళ సొంత పనులు ఏమో అవసరంలా. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పనులు చేసుకుంటూ ఉంటే మిగతా ఈ రోజు ఎంపీలతో సమావేశం అయిపోయి పార్లమెంట్లో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కి అడగాలని చెప్పేసి ఓసారి చూస్తూ ఉంటే లోకేష్ బాబు గారేమో ఈరోజు విజయవాడలో అశోక్ లైలాండ్ అది కూడా శంకుస్థాపన చేస్తున్నారు. అంటే 50 దేశాల్లో ఉండే అశోక్ లైలాండ్ గత ప్రభుత్వం కూడా తీసుకురాలేకపోయింది. ఇప్పుడు అక్కడ మల్లపల్లి దగ్గర ఇండస్ట్రియల్ పార్క్లో హిందూజా గ్రూప్ వాళ్ళు చేసే దానివల్ల మొదటి విడత 600 మందికి, రెండో విడత 1,200 మందికి ఉపాధి. అంటే ఈ దానికి ఇండైరెక్ట్ ఇంకెంతమందికి ఉపాధి అంటే ఈ లేలాండ్ బస్సులన్నీ అవుతాయి. ఏపీ నుంచి 2,400 బస్సులు ప్రతి సంవత్సరం ప్రొడక్ట్ వస్తున్నాయి. అంటే ఒకవైపు రెన్యూబుల్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, డ్రోన్ కెమెరా సిస్టమ్స్, చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, పవన్ కళ్యాణ్ ఒకవైపు లోకేష్ గారు ఒకవైపు బీజేపీ పెద్దలు. నేను ఒక ప్రశ్న అండి, ఇంతమంది ఇలా వెళ్తున్నారు, ఇన్ని డైరెక్షన్స్ లో ఈసారి సెట్ చేయాలని అనుకుంటున్నారు. నేను అనేది ఏంటంటే విజన్ డాక్యుమెంట్ ఈజ్ ఎ డాక్యుమెంట్, అదేమి రాజ్యాంగం కాదు, బైండింగ్ బుక్ కాదు. కానీ దీనికి శాంక్టిటీ రావాలంటే వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరు ముందు ఎమ్మెల్యేలు అవగాహన చేసుకోవాలి. ఇప్పుడు ఆయన అనుకున్నారు డెఫినెట్గా వీళ్ళకి జవాబుదారితనం ఉండాలంటే 5 సంవత్సరాలు అద్భుతమైన అవకాశం, 151 సీట్లు కాదని 164 ఇచ్చారు, 21 మంది ఎంపీలు ఇచ్చారు. ఎందుకు
అంతకు మించి పరిపాలన అందిస్తారని. సంక్షేమ మాటను అభివృద్ధి మర్చిపోయారు, ఆయన బటన్ నొక్కాడు, 11 సీట్లకు పరిమితం అయిపోయాడు. అభివృద్ధి మర్చిపోయి తెలుగు రోడ్లు, అవస్థాపన సౌకర్యాలు, బేసిక్ నీడ్స్ అన్ని కూడా ఎక్కడ చేయలేకపోయారు. కానీ ఈ విజన్ ఆయన చూస్తుంటే కనుక నిన్న ఆయన ప్రజెంటేట్ చేస్తుంటే చాలా బ్యూటిఫుల్ అనాలిసిస్ ఆయన ఇచ్చాడు. ప్రతి మండల స్థాయిలో, ప్రతి ఎమ్మెల్యే స్థాయిలో 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఏ విధంగా ఉండాలి, చివరికి వాళ్ళు కుప్పం కావచ్చు, పెటాపురం కావచ్చు, స్థానిక సమస్యలు లోకల్ బాడీ చేసుకోవాలి. ఇవన్నీ కూడా చేసుకున్నప్పుడు అంటే గ్రామాలు బాగున్నప్పుడు ఈ దేశం బాగుంటుందండి. పల్లెల్ని అభివృద్ధి బాటలో తీసుకురావాలి. బేసిక్ నీడ్స్, అవస్థాపన సౌకర్యాలు మెరుగుపరుచుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు ఎక్కువ చేర్చుకుంటుంది? ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కావచ్చు, వాతావరణం కావచ్చు. ఇక్కడున్న మల్టిపుల్గా 1,40,00,000 మంది జనం ఇక్కడ ఉన్నారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, ఇప్పుడు కూడా అదే అనుభవంతో చంద్రబాబు నాయుడు దూరదృష్టి గురితో, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఆయుధితో, మోదీ గారి యొక్క ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాగానే ముందుకెళ్తుందంటలో ఎటువంటి డౌట్ లేదండి. ఆయన విజన్ కలలు కనండి, ఆ కళలు సార్థకత చేసుకోవడం ప్రయత్నం చేయండి అబ్దుల్ కలాం గారు చెప్పారు. ఆ విజన్తో ఆ రోజున మీరు అన్నట్టు విజన్ 2000 ఆయన చెప్పాడు, 2020 అన్న అప్పుడు చెప్పాడు. ఇప్పుడు విజన్ 2047 అంటే అందరూ అదే అంటున్నారు. అంటే 6 ఎలక్షన్లు కదా మరి, నేను అందుకని అంటున్నారు. ఏమన్నారు, ముందు మనకి ప్రజలు 5 సంవత్సరాలు ఇస్తారు, 5 ఏళ్ళు చూసుకోవాలి, 6 ఎలక్షన్లు కాదు అన్నట్టు. అందుకని సరే ఒకసారి టీడీపీతో మాట్లాడదాం. కంచెల విజయభాస్కర్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. టార్గెట్లు ఏమో ఇంత ఉంటాయి, 6 ఎలక్షన్ల తర్వాత టార్గెట్లు పెట్టుకుంటారు, ఎలక్షన్స్ ఏమో 5 ఏళ్ల టార్గెటే ఉంటుంది. సరే ఎనీవేస్, టార్గెట్ పెట్టదు కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారు బిల్ గేట్స్ తో ఒప్పందాలు చేసుకుంటున్నారు. అశోక్ లేలాండ్ బస్సులు ఇక్కడి నుంచి ఏపీ నుంచి ప్రొడక్షన్ అవబోతున్నాయి, కనపడుతున్నాయన్ని. అమరావతికి నిధులు సిద్ధమయ్యాయి, పోలవరం మోదీ గారు రాబోతున్నారు. నేను అనేది టార్గెట్ మరీ పెద్దగా ఉంది కాబట్టి డివైడ్ చేసుకున్నారా ఫస్ట్? చెప్పండి, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. కాదు కదా నేను అనేది, మీరు మరి పెద్ద టార్గెట్లు పెట్టేసుకుంటారు కదా. 2047 అంటే 6 ఎలక్షన్ల తర్వాత టార్గెట్. ఎలక్షన్లు 5 ఏళ్ల ముందే వస్తాయి. ఈ 2047 విజన్ ని మీరు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తారు? అసలు ముందు డివైడ్ చేసుకున్నారా? జిల్లా మండలం స్థాయి అంటున్నారు, సాధ్యమయ్యేనా? కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే ఇప్పుడు ముందు మనకి రాజధాని నిర్మాణం అత్యవసరం, పోలవరం ప్రాజెక్ట్ అత్యవసరం, వాటితో పాటు దీర్ఘకాలిక ప్రణాళికలు కూడా అవసరం. దీర్ఘకాలిక ప్రణాళికలు లేకపోతే కాళ్ళ ముందే చూసుకుంటే భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది. కాబట్టి సుదీర్ఘమైనటువంటి ప్రణాళిక అనేది అవసరం. అందులో భాగంగా ముఖ్యంగా రాజధాని అనేది ఒకసారి ప్రధానమంత్రి స్థాయిలో వచ్చి శంకుస్థాపన చేసి బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమై జోరుగా సాగుతున్న దశలో ఒక్కసారి అనే పిలుపుకి జనం మాయలో పడిపోయి ఆయన ముద్దులకి గుర్తులకి టెన్నిటికి అలవాటు పడిపోయి ఈ పరిస్థితుల్లో అమరావతిని చంద్రవందర చేసేసి దాన్ని భ్రమరావతిని శ్మశాన వాటికి అని చెప్పి రకరకాల పేర్లు పెట్టి 3 ముక్కలాట ఆడి చివరికి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన నేపథ్యంలో వెంటనే ఇప్పుడు పనులు ప్రారంభించడానికి 52,000 కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభించడానికి సంకల్పం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఆయన ఢిల్లీ పోయి ప్రధానమంత్రిని మళ్ళా పునఃప్రారంభానికి, అదేవిధంగా నవనగరాల నిర్మాణానికి సంబంధించి మోడీ గారి చేత శంకుస్థాపన చేయించడానికి ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయిన విషయం అందరికీ తెలుసు. అదేవిధంగా నా ప్రశ్న స్ట్రైట్, ఎందుకంటే మనకున్న టైం కన్స్ట్రైంట్ లో నా ప్రశ్నకే సమాధానం చెప్పండి. నేను అనేది ఏంటంటే, మీకు టర్మ్ 4 years ఇంకా ఉంటుంది, 5 years లో 1 year దాదాపులుగా వచ్చేసింది. ఈ 4 years లో పెద్ద టార్గెట్ పెట్టుకున్నప్పుడు 2029 ఎలక్షన్స్ కి వెళ్లే టైం కి క్లియర్ కట్ గా ఇది చేస్తాం, ఇది అవుతుంది అనేది డివైడ్ చేసుకున్నారా వర్క్ ని? షార్ట్ టర్మ్ ప్రణాళికలు ఉన్నాయి, లాంగ్ టర్మ్ ప్రణాళికలు ఉన్నాయి. షార్ట్ టర్మ్ ప్రణాళికలు ఉన్నాయి, లాంగ్ టర్మ్ ప్రణాళికలు ఉన్నాయి. అదే ఇప్పటికే కదా, ఇప్పుడు నియోజకవర్గానికి ఒక విజన్, జిల్లాకు ఒక విజన్, మండలానికి ఒక విజను, నియోజకవర్గానికి ఒక విజను, జిల్లాకు ఒక విజను, రాష్ట్రానికి ఒక విజను. అంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ ప్లానింగ్, అదనమాట తెలుగుదేశం పార్టీ ముఖ్య సిద్ధాంతం. కాబట్టి వికేంద్రీకరణలో భాగంగా ఈ విజన్ అనేది రూపొందించడం జరిగింది. వికసిత భారత్ ప్రధానమంత్రి లక్ష్యం అయితే 2047 కి, అప్పటికి మనకి స్వాతంత్రం వచ్చి 100 years అవుతుంది. అదేవిధంగా స్వర్ణాంధ్ర సాధన 2047 కి
మనం స్టేట్ కి ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ విజన్ అనేది మీరు అడిగిన దానికి షార్ట్ టర్మ్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆ మండల స్థాయిలో ఏం జరగాల అభివృద్ధి, నియోజకవర్గ స్థాయిలో ఏం జరగాల, జిల్లా స్థాయిలో ఏం జరగాల అని ప్రణాళికాబద్ధంగా దశల వారీగా అన్ని అమలు చేయడానికి బ్రహ్మాండమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. ఇక భవిష్యత్తు అంతా ఎలా ఉంటుందో భావితరాలు చూస్తారు. అదేవిధంగా మీరు అడిగిన దానికి ఈ రోజు హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ కూడా ఇటీవల ఎన్సిసి అనే సంస్థకి టెండర్ ఇవ్వడం జరిగింది. ఈచ్ టవర్ కన్సిస్ట్ ఆఫ్ 100 ఫ్లాట్స్, 400 ఫ్లాట్స్ తో 12 టవర్స్ నిర్మాణం కూడా జరుగుతుంది. హ్యాపీనెస్ట్ అంటే దాని అర్థం ఏంటి? అదేవిధంగా ఇప్పుడు మళ్ళా రేపు మోడీ గారు వచ్చిన తర్వాత అనేక ప్రాజెక్టులకి శంకుస్థాపన జరగబోతుంది, నవనగరాల నిర్మాణం జరగబోతుంది. అదేవిధంగా అసెంబ్లీకి హైకోర్టు భవనాలకు కూడా శాశ్వతంగా ఇది టెండర్లు పిలిచారు. మన 17వ తేదీ సాయంత్రం టెండర్స్ ఓపెన్ చేశారు. ఒక నిమిషం సార్, ఇప్పుడు 2047 విజన్ డాక్యుమెంట్ అని అన్నారు. ఒక 2029 కల్లా నియోజకవర్గాలు, మండలాలు, జిల్లా స్థాయి అని చెప్తున్నప్పుడు మీరేం చెప్పారు? ప్రతి జిల్లాకి ఎమ్మెల్యే చైర్మన్ గా ఉంటాడు, చీఫ్ సెక్రటరీ 2 నెలలకోసారి సమీక్షిస్తారు, 3 నెలలకోసారి ముఖ్యమంత్రిగా సమీక్షిస్తారు అన్నప్పుడు కలెక్టర్స్ ని లేకపోతే అఫీషియల్స్ ని కాకుండా ఎమ్మెల్యేలని ఇలా ఎలక్టెడ్ లీడర్స్ ని పెడితే అది మళ్ళీ రాజకీయ వ్యవహారం అయిపోతుంది కదా. మీరు అనుకున్న లక్ష్యం వెళ్ళడానికి టైం పట్టేస్తుంది కదా. అంటే అది రాజకీయ వ్యవహారం ఎలా ఉంటుంది? రాజ్యాంగబద్ధంగా వాళ్ళు శాసనకర్తలు వాళ్ళు రూపొందించే చట్టాలే అధికారులు లోకల్ గా రకరకాల ఇష్యూస్ ఉంటాయి. అవన్నీ ఉన్నప్పుడు మీరు అనుకున్న లక్ష్యాల్ని రాజకీయ నాయకులు తీసుకెళ్తారా? ఎలక్టెడ్ అఫీషియల్స్ అయినప్పటికీ కూడా కలెక్టర్స్ వీళ్ళైతే కరెక్ట్ గా ఉంటుంది కదా. అప్పుడు మీరు అనుకున్న దానికి వీళ్ళ దానికి రాజకీయ అమలు చేసేది వాళ్ళే కదా, యంత్రాంగమే కదా అమలు చేసేది యంత్రాంగం. శాసనకర్తలు వీళ్ళు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వాళ్ళు, కాన్స్టిట్యూషనల్ పవర్స్ వాళ్ళకి ఉన్నాయి. శాసనాలు చేస్తేనే కదా ఆ శాసనాలను అధికారులు అమలు చేసేది. కాబట్టి ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేకపోతే మంత్రివర్గ ఉపసంఘాలు ఇవన్నీ సహజం. అన్ని ప్రభుత్వాల్లో ఉంటుంటారు. ఒక్కోసారి అఫీషియల్సే చైర్మన్లుగా ఉంటారు, ఒక్కోసారి శాసనకర్తలు చైర్మన్లుగా ఉంటుంటారు. అదేమి అన్ని ప్రభుత్వాల్లో ఉన్న విధానం అది. ఇదేం కొత్త ఏం కాదు, కొత్త అనట్లేదు. ఇప్పుడు చంద్ర శ్రీనివాస్ గారు ఒక మాట అన్నారు, ముఖ్యమంత్రి గారు అనుకునే లక్ష్యాన్ని మిగిలిన వాళ్ళందరూ అడాప్ట్ చేసుకోకపోతే ఇది సాధ్యమయ్యే వ్యవహారం కాదు. వ్యవహారం లక్ష్యం మంచిదైనా అలాంటప్పుడు నేను అందుకే అడుగుతున్నాను, శాసనసభ వీళ్ళందరూ కర్తలైనప్పటికీ కూడా దాన్ని అడాప్ట్ చేసుకోకపోతే అది మళ్ళీ రాజకీయ వ్యవహారం అవుతుంది. నాకేంటి ఇది అవుతుందా లేదా, నా నియోజకవర్గంలో ఇది నాకు బెనిఫిటా కాదా, లేదా ప్రత్యర్థిని ఎలా అన్నప్పుడు అది మళ్ళీ రాజకీయంగా టర్న్ అయిపోతుంది కదా. పొలిటికల్ గా టర్నింగ్ అనేది అలా కాదు. ముఖ్యమంత్రి గారు అఫీషియల్ గా ఆయన ముఖ్యమంత్రి, ఆయన అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా అధికారంతో ఉన్నట్టే లెక్క. వాళ్ళు ఓన్లీ రాజకీయ లక్ష్యాలతోనే పయనిస్తారని ఎందుకు అనుకోవాలా? వాళ్ళు అఫీషియల్ గా అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోతే రేపు ఎన్నికల్లో వాళ్ళు గెలవలేరు. పోతే ముఖ్యమంత్రి గారు సమీక్షలు నిర్వహిస్తారు, ఎవరిని స్పేర్ చేయడు, అనేక సార్లు హెచ్చరిస్తున్నాడు. రేపు ఎమ్మెల్యేలు క్లాసులు నిర్వహిస్తున్నారు, ఎంపీలకు క్లాసులు నిర్వహించబోతున్నారు. పోతే రాజ్యాంగం అంటే ఏంటి, చరిత్ర, సంస్కృతి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రణాళికలు అంటే ఏంటి, షార్ట్ టర్మ్ ఏంటి, లాంగ్ టర్మ్ ఏంటి, మిడిల్ టర్మ్ ఏంటి, అన్ని నేర్పిస్తున్నారు. పోతే ప్రజాస్వామ్యబద్ధంగానే శాసనసభ్యులకి ప్రజాస్వామ్యం ఉంది. దిస్ ఇస్ నాట్ ఆటోక్రసీ, దిస్ ఈజ్ డెమోక్రసీ. కాబట్టి డెమోక్రసీలో ప్రజలు ఎన్నుకున్న శాసనకర్తలైనటువంటి శాసనసభ్యులకి, పార్లమెంట్ సభ్యులకి విస్తృతాధికారాలు కల్పించే కృషిలో భాగంగానే ఆయన ఎమ్మెల్యేలు విలువిస్తున్నాడు. అందులో భాగంగా వాళ్ళు విలువిచ్చినప్పుడు వాళ్ళు ఆ విలువను నిలబెట్టుకోవాలా. విలువను నిలబెట్టుకోకుండా ఎలా ఉంటారు? ప్రజల ముందుకు పోవాలా, సమాధానం చెప్పుకోవాలా. మరి ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మన మండలానికి ఒక విజన్ ఇచ్చాడు, నియోజకవర్గానికి విజన్ ఇచ్చారు. మీరు చేస్తున్న డెవలప్మెంట్ ఏది, నిమ్మకి నీరెత్తినట్టు ఉంటే ఎట్లా? కాబట్టి నిలదీస్తారు. ప్రజలు నిలదీసినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళలో చైతన్యం వస్తుంది, చురుకుదనం వస్తుంది. బీజేపీ నుంచి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఓవరాల్ గా పక్కా ప్రణాళిక, సూక్ష్మమైన ప్లానింగ్, హ్యూమన్ టచ్
దశల్లో వెళ్తున్నారు, మోదీ గారిని పిలుస్తున్నారు. ఈసారి మొత్తం అన్ని 2.0 మోదీ గారితో సహా అందరూ చేస్తున్నారు. బాధ్యత ఇంకా మీ మీద కూడా ఎక్కువ ఉంది, ఎందుకంటే లాస్ట్ టైం జరిగింది అన్ని చూశారు కాబట్టి బీజేపీ ఈసారి కొంచెం బాధ్యత ఎక్కువ తీసుకోవాలి. ఎలా అడ్రస్ చేస్తారు ఈ విషయాలన్నీ? విజయ చంద్రిక్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ఏబిఎన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఇప్పుడు ప్రణాళిక దాని నుంచి మీరు అడుగుతున్నారు, ఎలా పాసిబుల్ విజన్ అంటే నేను అనేది పెద్ద పెద్ద లక్ష్యాలు ఇవన్నీ షార్ట్ టర్మ్ గోల్స్ అడ్రస్ అవ్వాలి. అది నాకు ఇందా నుంచి రావట్లే ఆన్సర్. అదే అక్కడికే వస్తాను. యాక్చువల్ గా ఒక సుదీర్ఘమైన జర్నీ చేయాలి అన్నా, లేకపోతే ఒక లక్ష్యాన్ని సాధించాలన్నా ఒక అడుగుతోనే మొదలవుతుంది, ఒక ఆలోచనతోనే మొదలవుతుంది. మొదలు పెట్టినప్పుడు అది ఇంత పెద్ద ఎవరెస్ట్ శిఖరాన్ని, అంత పెద్ద శిఖరాన్ని ఇంత ఉన్నవాడు నేను ఎక్కగలనా అనుకుంటాం. బట్ ఒక్కొక్క అడుగు పెరిగే కొద్దీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆ అడుగు వేస్తున్నప్పుడు మనం ఒక్కలమే అడుగు వేస్తున్నావా, మనతో పాటు అందరూ వస్తున్నారా లేదా అన్నది ఇంపార్టెంట్. ప్రణాళికతో పాటు ప్రజలు కూడా కావాలి. ఉట్టి ప్రణాళిక ఏంటి సార్? ప్రణాళిక ప్లస్ ప్రజలు కలిసి వెళ్తేనే అది సాధ్యపడుతుంది. ఇప్పుడు ఆగస్టు 15, 2020 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎర్రకోటలో పిలిపించారు. మన స్వతంత్ర పోరాట యోధుల యొక్క ఆత్మ బలిదానానికి ఒక సార్థకత తీసుకురావాలంటే భారతదేశాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చెందినటువంటి దేశంగా చేసి తీరవలసింది. అది మన 100వ స్వాతంత్ర దినోత్సవం నాటికి పూర్తి కావాలి, 2047 కల్లా పూర్తి కావాలి. ఆ రకంగా ప్రతి భారతీయుడు 140 కోట్ల ప్రజలు ముందుకు నడవండి, మాతో పాటు కలిసి రండి అని చెప్పి అప్పీల్ చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్వాగతించారు. ఈ రోజు ముఖ్యమంత్రిగా ఒక ప్రణాళిక రూపొందించారు. దానికి అనుగుణంగా స్వర్ణాంధ్ర 2047 ప్రణాళిక రూపొందించారు. మొన్న సోమవారం అసెంబ్లీలో చక్కటి చర్చ జరిగింది. అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ సూచన చేశారు, అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు దీనిలో కీలకమైన అంశాలు ఏంటంటే, ఇప్పుడు ఆ యొక్క విజన్ డాక్యుమెంట్ యొక్క లక్ష్యం ఏంటి? 2047 కల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 రాష్ట్రం చేయాలి. దేశంలో నెంబర్ 1 రాష్ట్రం చేయాలి అంటే ఏంటిది? వచ్చే 22 ఏళ్లకే 22 ఏళ్ల లోపు చేయాలి అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్ల, లోకేష్ గారి వల్ల, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి వల్ల కాదని. అది 5.5 కోట్ల ప్రజల్లో ఆ యొక్క ఆకాంక్ష రగిలించాలి. ప్రతి రైతు పండించే పంట నేను దేశాన్ని నెంబర్ 1, దేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 చెయ్యాలి అంటే నా యొక్క ఉత్పత్తి ఏ రకంగా పెంచాలి, ఆ రైతుకి ఏ రకంగా సహకరిస్తాం, ఆ రైతుకి కావాల్సిన నీరు ఏ రకంగా మనం అందిస్తాం. అలాగే ఒక విద్యార్థి, ఒక 10th క్లాస్ లో 10th క్లాస్ చదువు విద్యార్థి కావచ్చు, 10 ఏళ్ళు ఉన్నటువంటి ఒక విద్యార్థి కావచ్చు, ఈ రోజు 22 ఏళ్ల లోపు అతనే ఆ రాష్ట్రాన్ని మలుపు తిప్పే వ్యక్తి. 10 ఏళ్ళు ప్లస్ 22 ఏళ్ళు 32 ఏళ్ళు. ఇప్పుడు 15 ఏళ్ళు వేసున్న విద్యార్థి అంటే 10th క్లాస్ విద్యార్థికి 22 యాడ్ చేస్తే 40 ఏళ్ళు 37 ఏళ్ళు. అతనే రేపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 చేయగలడు. సో ఆ యొక్క విద్యార్థిలో ఏ రకమైనటువంటి ఆకాంక్ష రగిలించాలి. కానీ పెద్దిరెడ్డి కిరణ్ గారు ఒక పాయింట్ అండి, ఇందులో 2 ఉన్నాయి. ఒకటి నేను, 2 మనం. ముఖ్యమంత్రి గారు మనం పాయింట్ ని అడ్రస్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే నాకేంటి మీరు ఇచ్చిన హామీ ఇది కదా, నాకు ఇది చేస్తామన్నారు కదా అని ముందు దాని మీద చూస్తూ ఉంటారు. అది చేస్తూ ఇది వెళ్ళాలి అంటే ఈ విజన్ డాక్యుమెంట్ అమలు అనేది ఇబ్బంది కదా. మీరు హామీలు అమలు చేయాలి, పోలవరం అమరావతిలో కట్టి కళ్లకు చూపించాలి, ఎలక్షన్స్ నాటికి ఏదో క్లియర్ పిక్చర్ చూపించాలి. అప్పుడు ఇది అమలు అనేది కష్టం కదా. ప్రతి ఒక్కరికి స్ఫూర్తి రగలాలి అంటే రగలాలనేదే పాయింట్ కదా. ఇప్పుడు 2 పేర్లు వెళ్తారు. పోలవరం ఆపేసి స్ఫూర్తిని రగిలిస్తానంటే కుదరదు కదా. అమరావతి నిర్మాణం ఆపేసి నేను స్ఫూర్తి రగిలిస్తానంటే కుదరదు కదా. ఓ పక్కన ప్రభుత్వం ఒక యంత్రాంగంగా తన పని తను చేస్తూ ఇప్పుడు 8 లక్షల కోట్ల పైచీలకు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి, నిధులు కూడా రెడీగా ఉన్నాయి. మన బాధ్యత ఏంటి? ప్రభుత్వ బాధ్యత 8 లక్షల కోట్లు 2 ఏళ్లలో గ్రౌండ్ అవ్వాలి. గ్రౌండ్ అవుతూ ఆ ఫలాలు ప్రజలకు అందిస్తూ వారి సుదీర్ఘ లక్ష్యాన్ని, మన లక్ష్యం ఒక జాతిగా మన లక్ష్యాన్ని వాళ్ళకి చెప్పాలి. ఒక జాతిగా, ఒక తెలుగు వారిగా, ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నీ యొక్క లక్ష్యం, నీ యొక్క ఫిజియాలజీ, నీ యొక్క అవసరాలు, నిత్యావసరాలు మనం తీర్చుకుంటూ అట్ ది సేమ్ టైం మన లక్ష్యం. ఎందుకు ఉదాహరణ చెప్తాను, ఇజ్రాయెల్ దేశం రాకముందు యూదులకి వాళ్ళ దేశం పోయినప్పటికీ గత శతాబ్దంగా వాళ్ళు ఎప్పుడు 2 యూదులు కలిసినప్పుడు నెక్స్ట్ టైం వీళ్ళు మీట్ ఇన్ ఇజ్రాయెల్ అని మాట అనుకుని బయటికి వెళ్తారు, విడిపోతారు. అలా అనుకుని ఫైనల్ అది అయిపోయింది. ఇజ్రాయెల్ దేశం అయిపోయింది, ఇప్పుడు నెంబర్ 1 దేశం అయిపోయింది. సో ఆ రకంగా ఆకాంక్ష ఉంటేనే, ప్రజలు ఆకాంక్ష ఉంటేనే స్వర్ణాంధ్ర 2047 సాధ్యం. లేకపోతే ఈరోజు తిన్నామా, తొడుగున్నామా, పొడుగున్నామా సరిపోతుంది. ఈ ఆకాంక్షలు తీరుస్తూ
రగిలించవలసిన ఆ ఆకాంక్షనే ఇది ఆ అభివృద్ధి చెందాలి, అన్ని రంగాలు రావాలి. ఇంకొక ప్రశ్న రవికిరణ్ గారు, అసలు గత 5 సంవత్సరాలు జరిగింది కళ్ళకు కట్టినట్టు అంటే ప్రజలు ఏం కోరుకున్నారు అనేది రిజల్ట్స్ లో కనిపించింది. నాట్ ఓన్లీ సంక్షేమం డబ్బులు ఇస్తే కుదరదు, అయ్యే పని కాదు అనేది ప్రజలు ఫీడ్బ్యాక్ లో ఓటింగ్ ద్వారా చెప్పారు. అసలు ప్రజలకి ఏం కావాలి, ఏం అడుగుతున్నారు, మనం ఏం ఇవ్వాలి అనే ఫీడ్బ్యాక్ ని మోదీ గారికి గానీ సెంట్రక్ కానీ చేరేశారా బీజేపీ సైడ్ నుంచి? అందుకే ఇందాక నుంచి అంటున్నారు మీరు కదా ఇంపార్టెంట్ ఇక్కడ అని. ఫీడ్బ్యాక్ ప్రతి ప్రభుత్వం మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఫీడ్బ్యాక్ గా తీసుకుంటారు. ఈ ఎలక్షన్ కూడా ఒక ఫీడ్బ్యాక్. ఎలక్షన్ కూడా ఏం చెప్పారు ప్రజలు? 3 పార్టీలు కలిసి ఉండండి, కలిసి ఉంటే కలిసి ఉన్నాం, అన్ని మంచి శకునాలు ఎప్పుడు వస్తాయి? 3 కలిసి ఉన్నప్పుడు మాత్రమే వస్తాయి. 3 విడిపోతే అంత శనవత్తు కానీ శకునం రాదు, మంచి శకునం రాదు, శనవత్తులు అన్నారు. అదొకటి స్పష్టత. 2, మాకు సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా కావాలి అని చెప్పారు. అందుకనే కదండి ఈ 9 మాసాల్లో 8 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నుంచి, చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారి నుంచి, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కష్టపడుతున్నాం, రోడ్లు చూడండి ఈ 9 మాసాలు ఏ రకంగా చేయగలిగాం, ఎన్ని ఫీడ్బ్యాక్ ప్రాసెస్. అలాగే ఇప్పుడు మన వాట్సాప్ గవర్నెన్స్ నేను అసెంబ్లీ చక్కగా చర్చ జరిగింది, దానిలో ఎమ్మెల్యేలు సూచన చేశారు, ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకునే మెకానిజం దాంట్లో ఉండాలన్నారు. లోకేష్ గారు వెంటనే కరెక్టే కదా అన్నారు. సో ఏ ప్రభుత్వం అన్నా ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఆ రకంగా ప్రజల ఆకాంక్షలు పనిచేసేదే ప్రజాస్వామ్యం. ప్రజల ఆకాంక్షలు దూరంగా చేస్తే మనం ఓడిపోతాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్య ఏమన్నారు, నేను ప్రజలు నాతో పాటు తీసుకెళ్లిపోయాను కాబట్టి నేను ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ గెలవలేకపోయాను, ఓడిపోయాను. మోడీ గారు మాత్రం ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ గెలుస్తా వెళ్తున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలతో కూడా మీటింగ్లు అన్నారు. గుజరాత్ లో ఏ రకంగా 3 సార్లు గెలిచారు, 4 సార్లు గెలిచారు, మధ్యప్రదేశ్ లో 4 సార్లు వరుసగా గెలుస్తున్నారు. మనం ఎందుకు గెలవలేకపోతున్నాము? ఆ రకంగా మనం చేయాలన్నారు. సో ఆ రకమైనటువంటి ఫీడ్బ్యాక్ ప్రజల్లో తీసుకోకపోతే ఇబ్బంది. అలా తీసుకుంటూ వారి ఆకాంక్షల్ని కేవలం వారి యొక్క ఇమీడియట్ నీడ్స్ కాదు, భవిష్యత్తు ఒక మనిషి పూర్తిగా ఆనందం ఎప్పుడు పొందుతాడు? తన యొక్క పూర్తి యొక్క తన సమాజం, తన దేశం, తన రాష్ట్రం అభివృద్ధి చెంది అన్ని అవకాశాలు వస్తున్నప్పుడు తన ఇమీడియట్ అవసరాలతో పాటు ఈ అవసరాలు కూడా తీర్చాలి. అలా ఆ రకంగా మనం ప్రణాళిక రూపొందించుకుంటాం. ఈరోజు పారిశ్రామిక అభివృద్ధి కావచ్చు, లేకపోతే అమరావతి నిర్మాణం కావచ్చు, లేకపోతే వివిధ ఇండస్ట్రియల్ నోట్స్, కొప్పర్తి కావచ్చు, కృష్ణపట్నం కావచ్చు, బల్క్ పార్క్ కావచ్చు, అనకాపల్లిలో రాబోయే స్టీల్ ప్లాంట్ కావచ్చు, సో రకరకాల పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోవడం కావచ్చు. ఎన్ని మనకి 2029 వరకు ఏంటి అడుగుతారు మీరు. తప్పనిసరిగా మొత్తం అంతా ఇది మొత్తం డ్రాస్టిక్ చేంజ్ తీసుకురావడం 2009 కొంచెం టైం పడుతుంది. కాకపోతే మనం ఏదైతే లక్ష్యాలు పెట్టుకున్నాం, ఇప్పుడు పోలవరం కంప్లీట్ కావాలి, అమరావతి మౌలిక వసతులు కంప్లీట్ కావాలి. మొత్తం అంతా నిర్మాణం 5 ఏళ్ళు అయిపోదండి. మౌలిక వసతులు కంప్లీట్ కావాలి. కొన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కార్యాలయం అక్కడ రావాలి. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ప్రాజెక్ట్స్, ఇప్పుడు నాగాలాండ్ లో క్షిపణి పరిశోధన కేంద్రం అంటున్నారు, అది పూర్తి కావాలి. కొప్పర్తి ఎన్ని కావాలి. సో ఇలాగా ఒక షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకుని 5 ఏళ్ళలో కొన్ని పూర్తి చేసుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ ప్రజల ముందుకెళ్ళి ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చి మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు అడుగుతామండి. ఆ రకంగా మనం ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళాలండి. చంద్ర శ్రీనివాస్ గారు, అంటే ఇలా షార్ట్ టర్మ్ గోల్స్ అంటున్నారు, దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలంటారు? అంటే ఇక్కడ పరిపాలన వికేంద్రీకరించాలి. కిరణ్ గారు చెప్పినట్టుగా ఎప్పుడు లేని విధంగా గత 5 సంవత్సరాల్లో ఆయన అడగలేదు, వీళ్ళు ఇవ్వలేదు అన్నట్టుగా అభివృద్ధి కనపడలా. ఇప్పుడు పోలవరం కావచ్చు, ఆంధ్ర జీవనాడి పోలవరం కావచ్చు, రాజధాని కావచ్చు, నిధులు ఇస్తున్నారు. సార్ చెప్పినట్టుగా 8 లక్షల కోట్లు అన్నారు, పనులు జరుగుతూ ఉన్నాయి. కాకపోతే అతి గురుతర బాధ్యత మోదీ గారి మీద ఉన్నది. ఎందుకంటే 2014లో వచ్చి ఢిల్లీని తలదన్నే రాజధాని చేస్తా అన్నారు. ఆ దిశగా ఇప్పుడు అవకాశాలు కనపడుతున్నాయి స్పష్టంగా. మళ్ళీ ఆయన పిలిచేది దేనికంటే మీరన్న మాటని ఆ రోజు చెప్పారు, ఈ రోజు కూటమి ఇది ప్రకారం ముందుకు తీసుకెళ్ళని అంటారు. డెఫినెట్ గా ఆ దిశగా ముందుకెళ్తారు, నో డౌట్ అట్ ఆల్. మోడల్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంది? మోడల్ ఎగ్జిక్యూషన్ నేను ఇకపోతే మోడల్ ఏం చెప్తానంటే, ఆయన చెప్పిన ఇదితోనే ఇప్పటికిప్పుడు కావాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడున్న నాయకుల్లో వీళ్ళకి కొద్దిగా రివ్యూస్ పెట్టాలి. ఒక ఎమ్మెల్యేకైనా ఒక బాధ్యత, కనీసం ఒక 3 months కైనా ఒక రివ్యూ పెట్టుకొని ఈయన విజన్ ఏంటి, ఈయన ఆలోచన 2047 వరకు ఉన్నది, కానీ మనం 2029 వరకు అనుకుందాం. ఎలక్షన్ హడ్డీలు ఈ 5 సంవత్సరాలు మనం ఏం చేయాలి, గ్రామ స్థాయిలో ప్రజలు మనల్ని పొందాలంటే ఏం చేయాలా, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏ విధంగా తీసుకెళ్లాలా. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు డెఫిసిట్స్ లో ఉంది, 10 లక్షల కోట్లు అప్పులో ఉంది. ఈ అప్పు భారం ప్రతి నెలకు వచ్చేతలుగా 6,000 కోట్లు ఇంట్రెస్టే కడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు దిగేటప్పుడు 2 లక్షల కోట్లు ఉన్న అప్పు ఇప్పుడు 8 లక్షల కోట్లు యాడ్ అయ్యి 10 లక్షల కోట్లు అయింది. ఇది ప్రజల్లో తెలియజేయాలి. ఇప్పుడు బేసిక్ నీడ్స్ అయినా కానీ 1వ తారీఖు జీతాలు 1వ తారీఖు కల్లా పెంచిన పెన్షన్లు ఇస్తున్నారు, జీతాలు 5వ తారీఖు లోపు ఇస్తున్నారు. ఆ కష్టాలు పడి ఇస్తున్నారు, బ్యాంకర్స్ నుంచి తీసుకుంటున్నారు, రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం యోగి ఆదిత్యనాథ్ వరుసగా 2వ సారి అయ్యారు. ఎందుకంటే జనాభాలో అత్యధిక పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్, ఎంపీ సీట్లోనే పెద్దది, మినీ దేశంగా మినీ ఇండియాగా భావిస్తారు. వైశాల్యంలో 4వ ప్లేసు.
అదే యోగి ఆదిత్యనాథ్ గారు ఒకప్పుడు బీజేపీ అనేది లేని ఆ రాష్ట్రంలో ఈరోజు ఆల్టర్నేటివ్ బీజేపీకి ఇంకొకటి లేదు అనే విధంగా తీర్చిదిద్దారు. ఎందుకంటే జవాబుదారితనం, ప్రతి ఎమ్మెల్యేను వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ చేయటం, వాళ్ళకి ఒక టైం బౌండ్ కేటాయించడం, ఈ లోపు మీరు అభివృద్ధి ఏం చేశారో ఫీడ్బ్యాక్ ఇవ్వండి, లేకపోతే 5 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన మార్చేసేయటం. ఇది ఆ భయం అనేది ఆ ఎమ్మెల్యేలో ఉంటే కనుక డెఫినెట్ గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కూడా కొంత ఈసారి రిజల్ట్స్ ఓరియంటెడ్ కఠినంగా ఉండాలి. కఠినంగా ఎందుకంటే ఏంటి చెప్పింది ఇది రాదు, లేకపోతే అయిపోయింది అందులో ఉండాలి. అందులో త్రిపుర లాంటి రాష్ట్రంలో అసలు బీజేపీ ఒకప్పుడు ఉండేది, వరుసగా 2వ సారి అయింది. ఇక మిగతా రాష్ట్రాలు చూసుకోండి, ఒక వెస్ట్ బెంగాల్, ఒక తమిళనాడు, లేకపోతే కేరళ, కర్ణాటక, ఇట్లాంటి 4-5 రాష్ట్రాలు తప్పితే ఆ సేత హిమాచలం బీజేపీ ఎట్లా అంటే వాళ్ళు ఒక టైం బౌండ్ పెట్టుకుంటారు, ఆ దిశగా అభివృద్ధి పనులకు తీసుకెళ్తారు, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా 4.5 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం, ఆయన అనుభవంలో ఈ రోజు దేశ రాజకీయాలు, ఒకప్పుడు దేశానికి రాష్ట్రపతిని అందించిన వ్యక్తి, ఒక దళితుడిని స్పీకర్గా చేసిన వ్యక్తి, ఆయన విజనరీలో నో డౌట్ అండి. ఆయన ఏమన్నాడు, ఇప్పుడు నేను మారాను, అప్పుడప్పుడులాగా నేను రివ్యూలు గంటలు పెట్టి ఇవన్నీ కూడా పెట్టను, మీరు ఒక ఇది చేయాలనే ఇదితో ఆయన వెళ్తున్న తీరు డెఫినెట్ గా ఆయన అందిపుచ్చుకోవాలి ఆ స్పీడ్ని. ఇక్కడ నేను ప్రజల సైడ్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతానండి. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారో అసలు ఫీడ్బ్యాక్ ఇప్పటిదాకా తీసుకోలేదు కదా, వీళ్ళు ఏమనుకుంటున్నామో ఎగ్జిక్యూట్ చేసేస్తాము ఈ డాక్యుమెంట్ ఇదని అనుకుంటున్నారు, కానీ దీని మీద మేము ఇలా అనుకుంటున్నామని ఎక్కడ ఒక రివ్యూ సిస్టమ్ పెట్టలేదు కదా ఇప్పటి వరకు. ఇప్పుడు ఆ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి కదా, మేము ఇలా అనుకుంటున్నాము, ఇందులో సూచనలు సలహాలు సంప్రదింపులు ఏమైనా ఉంటే చెప్పండి అని ఎక్కడికక్కడ గ్రామాలు, లోకల్ బాడీస్ ఈ డాక్యుమెంట్ మీద అలాంటి ప్రక్రియ ఏం లేదు కదా. అప్పుడు ఏమవుతుంది, మీరు అనుకున్న డాక్యుమెంట్ ఇక్కడ ఉన్నది అవ్వదు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 175 నియోజకవర్గాలు, ఇప్పుడు వీళ్ళ డాక్యుమెంట్ వాళ్ళకి అర్థం కావాలి కదా. ఒక 11 తప్పితే అన్ని ఆల్మోస్ట్ ఎవరి చేతిలో ఉన్నాయి, కూటమి చేతిలో ఉన్నాయి. కూటమి రవికిరణ్ గారు చెప్పినట్టు కూటమి జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ముగ్గురు కలిసి వెళ్తేనే ఇది సఫలీకృతమైంది. అంటే నేను అనేది ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియకుండా వీళ్ళు ఒక డాక్యుమెంట్ అనుకుని రుద్దేస్తే అది యాక్సెప్ట్ చేయకపోతే రుద్దటం కాదు. అంటే రీచ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, ప్రజలు మనల్ని పొందాలంటే ఒక ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏ ప్లేస్ లో ఉంది గ్రామీణాభివృద్ధిలో 29 రాష్ట్రాలు 23 ప్లేస్ లో ఉన్నదని ఇప్పుడు 3వ ప్లేస్కి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 2040 నాటికి ఫస్ట్ ప్లేస్ లో రావాలని కోరుకున్నారు. అది అంత ఆషామాషి అంటే ఆషామాషి కాదు. అది రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి, ముగ్గురు కనెక్టివిటీగా వెళ్ళాలి. ఈ విజన్ డాక్యుమెంటరీ అనేది ప్రజలకి చేరువవ్వాలి. ప్రతి మండల స్థాయిలో, ప్రతి గ్రామ స్థాయిలో ఆ ఎమ్మెల్యేకి ముందు తెలియాలి. మరి నేను ఇందాక అదే టీడీపీ వాళ్ళని అడిగాను కదా, ఇందులో రాజకీయ జోక్యం ఎక్కువైపోద్ది కదా అఫీషియల్స్ కాకుండా, అంటే మరి ఆయన శాసనకర్త దీన్ని మానిటరింగ్ చేసే వ్యవస్థలో కలెక్టర్ ఏమండి ఇప్పుడు చంద్రిక గారు ప్రతి మానిటరింగ్ వ్యవస్థ కలెక్టర్లకు అప్పచెప్పారు, ఒక ఐఏఎస్ఐ సీనియర్ ఐఏఎస్ఐ అప్పచెప్పారు. ఒక సిస్టమేటిక్ గా ప్రభుత్వ పాలన మీద ఇప్పుడు ప్రభుత్వ పథకాలు తీసుకెళ్తున్నారా, ఈ యొక్క సిస్టమ్ ఏదైతే డాక్యుమెంటరీ దీన్ని ఈయన విజన్ ని తగ్గట్టుగా వెళ్తున్నారా లేదని మానిటరింగ్ చేయడానికి ఒక వ్యవస్థ ఉన్నప్పుడే ఇది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. కంచెల విజయభాస్కర్ గారు, జనరల్ గా ఇప్పుడు మీరు చెప్పే విషయాన్ని కొంత ప్రజలు అడాప్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒకప్పుడు అన్ని గ్రామ సభలు పెట్టేవాళ్ళు, లేకపోతే గ్రామాల సభలు పెట్టన్ని తీసుకునేవారు కదా, ఈసారి మళ్ళీ అలాంటివి వెళ్తారా? ఒకటి, లోకల్ బాడీస్ లో మీరు ఈ విజన్ డాక్యుమెంట్ కి కేటాయింపులు చేయకపోతే కూడా ఇది సాధ్యమయ్యే పని కాదు కదా, బడ్జెట్ ఎలొకేషన్ చేయకపోతే. అవునవును, మీరు అన్ని ప్రాక్టికల్ గా ఆలోచించి మాట్లాడుతున్నారు. మీరు అన్నది వాస్తవమే. మాకు గ్రామ కమిటీలు అనేవి తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నాయి. ఈ 43 సంవత్సరాలు, ఈ సంవత్సరానికి మార్చి 29కి తెలుగుదేశం పార్టీ ఏర్పడి ఈ 40 అప్పుడే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాడే మెంబర్షిప్ డ్రైవింగ్ జరిగింది. గ్రామ కమిటీల నిర్మాణం ఎన్టీఆర్ గారి టైంలో జరిగింది. దానికి వారసత్వంగా, దాని కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు గారు మొన్న 14 లక్షలు పైగా సభ్యత్వాలు మన రాష్ట్రంలోనే 1 కోటికి పైగా సభ్యత్వాలు జరిగాయి. కాబట్టి 1 కోటి మందికి పైగా సభ్యులున్న తెలుగుదేశం పార్టీ భారతదేశంలో ప్రాంతీయ పార్టీలో అత్యంత ఎక్కువ సభ్యత్వం మెంబర్షిప్ డ్రైవింగ్ చేసిన పార్టీ. మరి ఈ పార్టీకి గ్రామ కమిటీలు ఉన్నాయి, మండల కమిటీలు, మున్సిపల్ కమిటీలు ఉన్నాయి, జిల్లా కమిటీలు ఉన్నాయి, రాష్ట్ర కమిటీలు ఉన్నాయి, పోతే జాతీయ కమిటీ ఉంది. కాబట్టి మాకు గ్రామ కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు ప్రజల ఆకాంక్షలను తెలియజేస్తుంటారు. అదేవిధంగా మండల కమిటీ కూడా రివ్యూ చేస్తుంటుంది, దాన్ని జిల్లా కమిటీ రివ్యూ చేస్తుంది, దాన్ని రాష్ట్ర కమిటీ రివ్యూ చేస్తుంది. రివ్యూలు కాకుండా నేను అనేది బడ్జెట్ ఎలొకేషన్. ఇప్పుడు మీ విజన్ డాక్యుమెంట్ కి సంబంధించిన బడ్జెట్ ఎలొకేషన్ లేదు కదా, మరి అలాంటప్పుడు ఇది డాక్యుమెంటే కదా, బైండింగ్ ఏం కాదు కదా. మరి ఇప్పుడు గ్రామ సభలు గతంలో పెట్టారంటున్నారు. మేము గ్రామ సభలు పెట్టాము, జన చైతన్య యాత్రలని పెట్టాము, అదే విధంగా జన్మభూమి అని పెట్టారు.
పోతే రకరకాలుగా నీరు చెట్టు అని పెట్టారు. ఏదో తెలుగుదేశం పార్టీ ప్రజల్లో చూసుకోవడంలో తెలుగుదేశం పార్టీ అగ్రస్థానంలో ఉంటుంది అన్ని పార్టీల కంటే. ఎప్పటికప్పుడు ప్రజల నాడిని తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతాయి. ఎన్నికల్లో ఫలితాలు వేరు. ప్రయత్నం చేసి ఆ బడ్జెట్ ఎలికేషన్స్ అవి తొందరలో చేస్తారా వీటికి సంబంధించి అమలు? ఇప్పుడు అవును ఇప్పుడు ఇంటర్నల్ గా అదే కసరత్తులో ఉన్నారు. గ్రామ స్థాయిలో ఉన్నారు, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో అంతా ఉన్నారు. నివేదికలు పంపించమన్నారు రాష్ట్ర పార్టీ కార్యాలయానికి. ఎమ్మెల్యేలు అదే పనిలో, ఎంపీలు అదే పనిలో, మంత్రులు అదే పనిలో ఉన్నారు, ఇన్ఛార్జి మంత్రులు అదే పనిలో ఉన్నారు. పోతే పార్టీలో సీనియర్ కార్యకర్తలు అదే పనిలో ఉన్నారు. పోతే ఇప్పుడు గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు కొత్తగా ఏర్పడబోతున్నాయి. మళ్ళా అదే విధంగా రాష్ట్ర కమిటీ మహానాడు తర్వాత నిర్మించబోతున్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు సమాచార లోపం అనేది తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ లేదు. ఎప్పుడు ప్రజలకు యాక్సెస్ కావడంలో అన్ని పార్టీల కంటే మేము ముందంజలో ఉంటాం. ప్రజలే మాకు దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పేసి పార్టీ మూల పురుషుడు ఎన్టీ రామారావు గారు చెప్పిన నినాదాన్ని అనుక్షణం మేము నిరంతరం అప్రమత్తతో ఆయన ఇచ్చిన సందేశాన్ని ఎప్పటికప్పుడు మన్నం చేసుకుంటూనే ముందుకు సాగుతాం. అందులో నిస్సందేహంగా మేము అందులో మీకు ఏం డోకా లేదు. అదే విధంగా వర్తమానంలోనే జీవిస్తారు తెలుగుదేశం పార్టీ. నీతి ఆయోగ్ గడ మన రాష్ట్రం 17వ స్థానంలో ఉందని చెప్పింది ఆర్థిక వనరులో. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఇటు షార్ట్ టర్మ్ ప్రణాళికలతో పాటు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నాడు. అందులో నిస్సందేహంగా మేము ఎప్పటికప్పుడు అంటే మీరు ఎప్పుడో దీర్ఘకాలిక అవసరాలు, దీర్ఘకాలిక వీటిని దృష్టిలో పెట్టుకుంటే వర్తమానం ఏంటి అనేది మీ ముఖ్యమైన ప్రశ్నగా కనిపిస్తుంది. వర్తమానంలో జీవిస్తూ నేను అనేది ఏంటంటే బడ్జెట్ ఎలకేషన్ చేస్తే దీనికి కొంత ఎక్కువ శాంక్టిటీ వచ్చే అవకాశం ఉంది కదా ఈ లక్ష్యాలకి. అప్పుడు మీరు అన్నారు జిఎస్డిపి ఇంత వృద్ధి, లేకపోతే ఇవన్నీ పరిశ్రమలు, సేవలు, వ్యవసాయ అనుబంధం, ఇవన్నీ. రవికిరణ్ గారు ఏమంటారు? రవికిరణ్ గారు ఏంటంటే మీ పాయింట్ చెప్పండి. నేను మీ క్లాస్ కంక్లూడింగ్ ఇద్దామని పెద్ద పాత్ర కదా మీది. రవికిరణ్ గారు 1 minute. అంటే రవికిరణ్ గారు చెప్పింది కరెక్ట్. అంటే సమన్వయంతో పనిచేయాలంటే ఇక్కడ ముందు ఏంటంటే వీళ్ళు ఎటువంటి అరమరికలు లేకుండా పాలన మీద దృష్టి పెట్టాలా, ఆయన ఆలోచనకంటూ ముందుకెళ్ళాలి. కోటి సభ్యత్వం ఓకే, సభ్యత్వం ఓకే. ఇప్పుడు ఆయన విజనరీ డాక్యుమెంట్ ఆ ఎమ్మెల్యే బాధ్యత కాకుండా సమర్థవంతమైన ఐఏఎస్ గనక మానిటరింగ్ రాజకీయ జోక్యాలు ఉండకూడదు, రాజకీయ జోక్యం లేకుండా డైరెక్ట్ రిపోర్ట్ టు సీఎం ఉంటే తప్పితే ఇది వర్కౌట్ కాదు. రవికిరణ్ గారు, చంద్రిక్ గారు, స్వర్ణాంధ్ర 2047 అంటే ఒక పెద్ద నిధి తీసుకొచ్చేసి పెట్టేయటం కాదు. రాష్ట్ర ఆదాయాన్ని పెరగాలి. మనం ఎంత పెరగాలంటున్నాం? $2.4 trillion to 2040 పెరగాలంటున్నాం. ఎలా పెరగాలి? అదేమన్నా అలీబాబా అద్భుత దీపం కాదు, గీసం గీయంగానే వచ్చేసేటకి. ప్రజలందరూ కష్టపడుతూ పనిచేస్తూ ఆదాయాన్ని పెంచాలి. దానికి మార్గాలు సుగమం చేయవలసింది ప్రభుత్వం. దానికి ఏ రకంగా చేయాలని విజన్ గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ఎంఈ పరిశ్రమలు ఉన్నాయి రాష్ట్రంలో, ఎన్ని ఉన్నాయి? రేపు 5 ఏళ్లలో 10 ఏళ్ళు ఎన్ని రావాలి? ఆ పరిశ్రమల ద్వారా మన జిఎస్డిపి పెరుగుద్ది. అలాగే స్టార్టప్స్ ఉన్నాయండి చంద్రిక్ గారు. దేశంలో 1,60,000 స్టార్టప్స్ ఉన్నాయి. 2014 ముందు 200, 300 ఉండేవి. ఇప్పుడు 1,60,000 ఉన్నాయి. దానిలో మన పాత్ర ఎంత? 3,000. ఆ 3,000 30,000 ఎలా చేయాలి స్టార్టప్స్ ను? ఆ స్టార్టప్స్ ద్వారానే ఈ రోజు దేశంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. 20 లక్షల మందికి. ఆ 3,000 30,000 చేస్తే మనం కూడా ఒక 5-6 లక్షల ఉద్యోగాలు మనం క్రియేట్ చేయగలం కదా. అలాగే రైతు ఉన్నారు, రైతు నీరు అందించాలి. చాలా బంజరు భూములు మన సాగులో తీసుకురావాలి. ఉత్పాదక పెరగాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? కొత్త వంగడాలు ఇవ్వాలి, శాస్త్రవేత్తలు పండించాలి. జిల్లా డాక్యుమెంట్ అన్నప్పుడు కొంత జిల్లా వైజ్ కూడా బడ్జెట్ ఎలకేషన్ ఉంటే లక్ష్యాలు ఈజీ కదా. బడ్జెట్ అంటూ సపరేట్ గా ఉండదు. ఉన్న పథకాలే ఎఫెక్టివ్ గా ఇవ్వటం, ప్రజల్ని భాగస్వామి చేసి వాళ్ళకి అవసరాలు, వారి యొక్క వివిధ అవకాశాలు అందించడం. ఇప్పుడు ఒక విద్యార్థి చెప్పింది అదే, 10వ తరగతి చదివే విద్యార్థి నుంచి లేదా యూనివర్సిటీ చదివే విద్యార్థి నుంచి అతను మనం సరిగ్గా ఈ మోటివేట్ చేస్తే అట్లే రేపు పరిశ్రమ పెట్టేలా మనం చేయాలి. అతను పరిశ్రమ పెడితేనే ఈ లక్ష్యం సాధ్యం. కీలక ఒప్పందాలు అంటున్నారు కదా సీఎం గారి సమక్షంలో, గేట్స్ తో చూద్దాం అంత